హలో అండి, ఈరోజు స్పెషల్ స్వీట్ పొంగల్. ఇది పెసరపప్పు బెల్లంతో చాలా హెల్దీ అండి. పిల్లలకి ఇలా చేశారనుకోండి చాలా ఇష్టపడతారు. గిన్నెల్లో వేసేసుకొని మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోయే విధంగా. అలాగే మనం పూజల్లో ఎలాంటి హడావులు లేకోకుండా నైవేద్యం ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా 1 గ్లాస్ బియ్యాన్ని నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అందులో 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పుని ఒక్కసారి ఫ్రై చేసేసుకొని ఇలా వాష్ చేసేసుకోండి. పెసరపప్పు ఫ్రై చేసి మనం పాయసం వండటం వల్ల పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది, ఇందులో వేయటం వల్ల పాయసం కూడా. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఈ పెసరపప్పుతో వేసేసి 1.5 కప్ బియ్యం రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని విజిల్ పెట్టండి. ఇది మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఎక్కడ పలుకులు అనేది లేకోకుండా చేసామనుకోండి, పిల్లలు, చిన్న పిల్లలు, 1 ఇయర్ 2 ఇయర్ కిడ్స్ కూడా ఇది స్పూన్తో ఈజీగా తినిపించచ్చు. అంత మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం మ్యాష్ చేసేసుకొని ఇందులో నేను ఒక 1/2 లీటర్ పాలు వేసేసాను. ఫ్యాట్ ఎక్కువ ఉన్న మిల్క్ని యూస్ చేయండి. ప్యాకెట్ పాలైనా పర్లేదు. ఫ్యాట్ ఎక్కువ ఉన్న మిల్క్ అనుకోండి, ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1/2 లీటర్ డైరెక్ట్గా మిల్కే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది, అందుకు వాటర్ యాడ్ చేయలేదు. ఇలా మొత్తం కలిపేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఇంకా మధ్యలో ఏమైనా పలుకులు ఉన్నా కూడా మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత 1 కప్ బెల్లం పొడి తీసుకున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. ఇలా బెల్లాన్ని కూడా మొత్తాన్ని కలిపేసేసుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసుకోండి. ఇలా పెసరపప్పు, బియ్యం, బెల్లంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా హడావిడి లేకోకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక ప్యాన్ తీసేసుకొని అందులో నెయ్యి వేసి పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా వేయించుకొని ఈ పాయసంలో వేసారనుకోండి, మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొబ్బరి ముక్కలు. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న నట్స్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసేసుకో. ఇక్కడ నేను కాజు, బాదం, కిస్మిస్ యూస్ చేశాను. ఇవన్నీ చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసంలో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 బౌల్ తినాలనుకున్న వాళ్ళు 2 బౌల్ తింటారు, అంత టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నా బాగుంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అసలు చాలా టైం వరకు కూడా ఇది చిక్కపడదు. ఇలానే ఏ కన్సిస్టెన్సీలో అయితే మనం ఉంచామో అలానే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి, కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.